నాకు సీతమ్మ వాటిలో సినిమాల చెట్టు రిలీజ్లో నేను ఇన్స్పైర్ అవుతున్నాను. అరే ఆడియన్స్ రావట్లేదని నేను భయపడాల్సిన అవసరం లేదు. మొన్నే సంక్రాంతికి వస్తున్నాము, సెన్సేషనల్ హిట్ అయింది. థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా Z5 వాళ్ళు 12 అవర్స్కే ఇంత అయిందని వాళ్ళు కేకులు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. దిస్ కాంటెంట్. సో ఇలా జనాలు మనకు ఎనర్జీని ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చుకొని వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయాలి. ఫైనల్ అయ్యాక చెప్తాను. ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ మాకు ఎంజాయ్మెంట్ మూమెంట్. రెస్పాండ్ ఏముంటుంది దీంట్లో? నేనేంటంటే 10 థియేటర్లు ఫుల్ అయినా హ్యాపీనెస్లో మిమ్మల్ని పిలిచా. మామూలుగా రిలీజ్కు ప్రెస్ మీట్లే అవసరం లేదు కదా. సో ఒక హ్యాపీనెస్ అనిపించింది. అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి, ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా 40% 50% బుకింగ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి. మార్నింగ్ 8కి వెళ్ళి సినిమా చూస్తానని చెప్పారు. మొన్న ప్రెస్ మీట్లో అంజలి గారు కూడా అప్పట్లో ఈ సినిమా చూడలేదని చెప్పారు. మరి అంజలి గారు వస్తారు ఇక ఇప్పుడు ఫోన్లు చేసి పిలవాల్సిన అవసరం లేదు. మాకు హ్యాపీనెస్ కావాలని కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మ్యాక్సిమం రిలీజ్లో హీరోస్ వాళ్ళ బర్త్డేస్లో ఏదైనా ఒకేషన్స్లో రిలీజ్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ డేట్లో రిలీజ్ చేయడానికి మెయిన్ పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందంటారా? అట్లా ఏం లేదు. సో అనుకున్నారు March 7th డేట్ చేద్దామని, లాస్ట్ మంత్ అనుకొని టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టేశారు. డిస్ట్రిబ్యూటర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీ రిలీజ్ నుంచి? ఇంకేమీ ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా హ్యాపీనెస్. నేను చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు. అంటే రిలీజ్కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నాడు. సార్ ఈ సినిమా చేస్తుంటే ఫుల్స్ సార్ అందువల్ల మామూలు హ్యాపీనెస్ కాదు కదా. ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లో వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఆ కిక్కే ఇంపార్టెంట్. మళ్ళీ కంపారిజన్ ఎందుకు? ఉన్న ప్రజెంట్ ట్రెండ్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి పెద్ద సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఉన్న అన్ని సినారియోల్లో థియేటర్స్కి జనాలు బాగానే వస్తున్నారు. ఓటీటీలో కూడా బాగానే చూస్తున్నారు. చిన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందా? పెద్ద స్టార్ హీరో సినిమా, మంచి సినిమా రావాల్సిన అవసరం ఉంది. చిన్న పెద్ద లేదు. ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి, నీ టీజర్ దగ్గరికి వెళ్ళి, నీ పాటల దగ్గరికి వెళ్ళి, అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్ కాదు. ఇప్పుడు చిన్న సినిమా అంటే 10 కోట్లు తీయొచ్చు, స్టార్ సినిమా అంటే 400 కోట్లను తీస్తాం. నంబర్సే డిఫరెన్స్ కదా. అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు, సాంగ్, ట్రైలరు అన్నీ వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా.